కృష్ణా గోదావరి రెండు నదులకు సంబంధించిన అంశంలో ఒకవైపు బనకచెర్ల కడతామని ఏపీ ప్రభుత్వం కూడా ఆ వైపుగా ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికీ గోదావరి నదికి సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టు బీఆర్ఎస్ హయాంలో పూర్తి చేసినప్పటికీ కూడా కాంగ్రెస్ ఆ ప్రాజెక్టును వినియోగించట్లేదు. ఎట్ ద సేమ్ టైం కృష్ణా జలాల్లో మీరు చేసిన అగ్రిమెంట్ కారణంగా కేవలం 299 టీఎంసీలు మాత్రమే ఎత్తిపోసుకుంటున్నాము. ఇది బీఆర్ఎస్ హయాంలో జరిగిన అగ్రిమెంట్ అని చెప్పి కాంగ్రెస్ ఆరోపిస్తుంది. వాస్తవానికి 2013లో జరిగింది. అది 2013లో జీవో ఇచ్చిండ్రు. అప్పుడు ఏ ప్రభుత్వం ఉంది? కాంగ్రెస్ ప్రభుత్వమే కదా ఈ రాష్ట్రంలో ఉంది. 2014 జూన్ 2 తర్వాత జరిగింది కాదు అది. గోదావరిలో 968 టీఎంసీలు తెలంగాణకి ఇస్తూ, కృష్ణలో 299 టీఎంసీలు ఇస్తూ ఆ ప్రభుత్వం వాళ్ళే చేసిండ్రు. స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ తీసుకొచ్చింది కాంగ్రెసే అన్నాడు. దానికి అంతటి కూడా కాంగ్రెస్ బాధ్యత. అయినప్పటికీ కూడా మనం గతంలో వచ్చిన వరద జలాలను వినియోగించుకొని 299 కంటే ఎక్కువ నీళ్ళను వాడినాం. మహబూబ్నగర్, నల్గొండ జిల్లాలలో బ్రహ్మాండంగా పంటలు పండించినాం. భారతదేశంలోనే అత్యంత ఎక్కువ వరిధాన్యం పండించిన జిల్లాగా నల్గొండ జిల్లా రికార్డు సృష్టించింది. ఇవన్నీ రికార్డులు ఉన్నాయి, నేను చెప్పే కావు. కానీ ఈ గడిచిన సంవత్సరం తెలంగాణ తనకున్న వాటాను కూడా మొత్తం వాడుకోలేదు అని చెప్పి స్వయంగా కేఆర్ఎంబి ఉత్తరం రాసింది రాష్ట్ర ప్రభుత్వానికి. మీకు రావాల్సింది ఈ సంవత్సరం వచ్చిన లెక్క ప్రకారం 350 టీఎంసీలు వచ్చినాయి. 299 కాదు, 350 టీఎంసీలు వాడుకునే అవకాశం మీకు ఉంది. ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే 1000 టీఎంసీలు వాడుకుంది, 600 టీఎంసీలు వాడుకుంది, 610 టీఎంసీలు వాడుకుంది. మీరు వాడుకోండి అని చెప్పి కేఆర్ఎంబి ఉత్తరం రాస్తే కూడా వీళ్ళకి సోయలేదు. కేవలం 220 టీఎంసీలే వాడినరు. నల్గొండ జిల్లాను ఎండబెట్టిండ్రు. ఇంత పనికిమాలిన మంత్రులు ఉన్నారు అక్కడ. మీది చేతగంతనం. ఇవాళ కూడా మీరందరూ చూసిండ్రు, నీళ్ళు సముద్రం పాలవుతున్నాయి. ఇదే మంత్రులు స్వయంగా హెలికాప్టర్ వేసుకొని పంచాయలు పెట్టుకొని ఒకరి మీద ఒకటి అలిగి ఉరికి గేట్లు తీసి కింది పంపినరు. కానీ నల్గొండలో రైతాంగం ఇవాళ నీళ్ళ కొరకు ధర్నా చేస్తూ ఉన్నారు. ఏఎంఆర్పి నుంచి నీళ్ళు ఇస్తలేరు అని. కళ్ళ ముందు కనబడుతున్న సత్యాలు, పనికి మాలిన మాటలు, ఆరోపణలు కాదు. దానికి ఆన్సర్ చెప్పాలి ఈ ప్రభుత్వం, మంత్రులు. ఉన్న నీళ్ళను కూడా వాడుకోవడం చేతగాని దద్దమ్మలు ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. అది దురదృష్టం. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన తర్వాత దాంట్లో 1,00,000 కోట్ల అవినీతి జరిగింది. గోదావరి పాలైపోయినాయి 1,00,000 కోట్లు. ఆ ప్రాజెక్టు పనికిరాదు, కూలిపోయిందని చెప్పి కూడా కాంగ్రెస్, అంటే మీ జిల్లా భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నారు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? దీనికి స్వయంగా నేనే పోయి మేడిగడ్డ ప్రాజెక్ట్ ఏదైతే కొట్టుకపోయిందని వీళ్ళు మాట్లాడుతున్నారో, 2 ఏళ్ళ నుంచి ప్రచారం చేసినారో, దానిపైన నిలబడి సాక్ష్యం చూపించినాను ఈ దేశానికి మొత్తానికి. ఇగో నేను దీని మీద నిలబడి ఉన్నా, ఇగో 1 ఫీట్ కుంగినాయి 2 పిల్లర్లు, అంతా కూడా యాస్టీజ్గా ఉంది. కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర పోయి చూపించిన, ఇగో ఈ బటన్ నొక్కితే ఈ 17 మోటార్లు ఆనే నీళ్ళు బయట పోస్తాయి, ఈ నీళ్ళని తీసుకురావచ్చు అని ప్రత్యక్షంగా చూపించిన నేను. అన్నారం బ్యారేజు, సుందిల్ల బ్యారేజు, నందిమేడారం పంప్ హౌజు, గాయత్రి పంప్ హౌజు, ప్రతి ఒక్కటి ఇంటాక్ట్ ఉంది. ఒక్క బటన్ నొక్కితే నీళ్ళు వస్తాయి. ఆ మేడిగడ్డ బ్యారేజ్తో సంబంధం లేకుండానే నీళ్ళు వస్తాయి అనే విషయాన్ని నేను స్పష్టంగా చూపించిన కాదు, నేను ఇంకో ఛాలెంజ్ కూడా చేసిన. ముఖ్యమంత్రి తుంగతుర్తికి వచ్చి మాట్లాడిన సందర్భంలో నేను మాట్లాడిన, ముఖ్యమంత్రి మేము నీళ్ళు ఇవ్వలేదు అని నువ్వు అంటున్నావు కదా, బట్ కాళేశ్వరంతో మొట్టమొదటి లాభపడ్డది మేమే, సూర్యాపేట జిల్లా రైతాంగమే, మేమే సాక్షులం. వరుసగా 8 పంటలు పండించినాం. ఇవాళ నువ్వు ప్రాజెక్ట్ మా కేసీఆర్కి అప్పచెప్పు, నువ్వు లేనేలేదు కొట్టుకపోయింది అంటున్న ప్రాజెక్టును మేము ఆన్ చేస్తాం, 4 రోజుల్లో నీళ్ళు ఇక్కడ తీసుకొస్తాం, చివరి ఊరు చిన్న సీతారాం తండకు తీసుకొస్తాం. అట్లా తేలేకపోతే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా అనే మాట చెప్పిన. గతంలో 4 సంవత్సరాలు ఇచ్చిననే మాట కూడా ఆ రైతాంగం ముందట మాట్లాడదాం. నేను ఇచ్చినా, మేము పంటలు పండించుకున్నాం, మాకు జగదీష్ రెడ్డి గారు ఉన్నప్పుడు నీళ్ళు వచ్చినాయి అని అంటేనేమో నువ్వు దెబ్బలు పడాలి వాళ్ళతో. ఇయ్యలేదు అంటే వాళ్ళని నన్ను చెప్తాం కొట్టమని చెప్తా, నిలబడతావా అని అడిగిన. మీ జిల్లా మంత్రి, భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఆయనకి ఈ విషయం చెప్పారా మీరు? స్పష్టంగా మాట్లాడినాం కదా, ఓపెన్గానే మాట్లాడినా. మీ అందరి సాక్షిగానే అన్ని టీవీలలో వచ్చింది కదా, ఒకసారి కాదు 3 సార్లు మాట్లాడినాం. మాకు అవకాశం ఇవ్వండి, తెస్తామని చెప్పినాం. ఎక్కడ గింత ఖరాబ్ కాలేదు, ఏది కొట్టుకపోలేదు, అంత సజీవంగా ఉంది. ఇప్పుడు ఆన్ చేస్తే వస్తాయని. మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి. కాళేశ్వరం ప్రాజెక్టు అంటే ఏ ఒక్క బరాజో, ఒక్క పంప్ హౌజు కాదు. అనేక పంప్ హౌజులు, అనేక బరాజులు,
వందల కిలోమీటర్ల ఛానళ్ళు, అండర్గ్రౌండ్ లైన్లు ఇవన్నీ ఉన్నాయి. ఇవాళ ఎల్లంపల్లి నుంచి వచ్చిన నీళ్లను నందిమేడరం పంప్ హౌస్ ద్వారా, గాయత్రి పంప్ హౌస్ ద్వారా మిడ్ మానేర్కి ఏదైతే తెస్తున్నారో అది కూడా కాళేశ్వరమే, కాళేశ్వరంలో భాగమే. కాళేశ్వరాన్ని వినియోగిస్తున్నారు. ఒకవైపు కేవలం కన్నెపల్లి పంప్ హౌస్ ప్రారంభం చేసి తుంగతుర్తి ప్రాంతానికి ఏదైతే నీళ్ళు ఇవ్వాల్సి ఉండనో, వరంగల్, నల్గొండ జిల్లాలకు కూడా నీళ్ళు ఇచ్చే అవకాశం, ఖమ్మం జిల్లా కూడా నీళ్ళు ఇచ్చే అవకాశం ఉన్నదో దాన్ని ప్రారంభం చేస్తలేరు. రైతాంగానికి ద్రోహం చేస్తున్నారు. సాక్ష్యాలతో సహా మేము చూపించినాం. ఈ ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్నాయి అన్ని పచ్చి అబద్ధాలనే విషయాన్ని నిరూపించినాం.